కొందరు పైకి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం గోతులు తవ్వుతూ ఉంటారు. కొందరు పైకి అమాయకంగా ఉంటారు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ చాలా క్రూరంగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళ గురించి మత్తయి సువార్త 23, 27లో యేసయ్య ఏమంటాడో తెలుసా? అయ్యో! వేషధారులారా! మీరు సున్నం గొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని. సున్నం కొట్టిన సమాధి పైకి తెల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. కానీ లోపల మాత్రం ఎండిన ఎముకలతో, దుర్వాసన కొడుతూ అసహ్యంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది పైకి బాగానే కనపడతారు. కానీ లోపల మాత్రం అసూయతో, కుళ్ళుతో నిండి ఉంటారు. అండ్ ఈ సున్నం కొట్టిన సమాధి వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే, ఆనాడు పాలస్తీనా దేశంలో రోడ్డు పక్కనే సమాధులు ఉండేవి. పస్కా పండక్కి వచ్చిన యాత్రికులు ఆ సమాధుల్ని తాకి అపవిత్రులవుతారనే ఉద్దేశంతో అక్కడున్న సమాధులకి సున్నం కొట్టి తెల్లగా కనబడేలా చేసేవారు. పండక్కి వచ్చిన యాత్రికులు ఆ సమాధుల్ని ముట్టుకోకుండా జాగ్రత్త పడేవారు. దట్ ఈస్ ద స్టోరీ.